రోజుకొక డ్రై ఫ్రూట్ లడ్డు తినడం వల్ల ప్రతి ఒక్కరికి శక్తి అధికమవుతుంది. ఖర్జూరాలు మరియు బాదం లాంటి పదార్థాలు తక్షణ శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ మహిళలు, క్రీడాకారులకు ఎంతో బలాన్ని ఇస్తాయి. ఇది రక్తహీనతకు కూడా చాలా సహాయపడుతుంది. ఇందులో ఎక్కువగా ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత తగ్గించడానికి సహాయపడుతుంది. మన ఇంటి లక్ష్మీ రుచుల్లో ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. నెయ్యి కాగిన తర్వాత 1 కప్పు బాదం పప్పు వేసుకొని వేయించుకోవాలి. అందులోనే ఇంకో కప్పు జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ 1 కప్పు, కొంచెం వేగిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ రావాలి. 2 స్పూన్స్ గసగసాలు వేసుకొని మరి కొంచెం సేపు వేయించుకోవాలి. గసగసాలు కూడా చిటపట్లాడిన తర్వాత ఒక 1/2 కేజీ ఖర్జూరం పేస్ట్ వేసుకొని కలుపుకొని ఉండలు చేసి పెట్టుకోవాలి. ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఈవెన్ షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు అందరికీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ముసలి వాళ్ళకు కూడా రోజుకొక లడ్డు ఎటువంటి భయం లేకుండా తినచ్చు. సో మీకు ఎవరికైనా డ్రై ఫ్రూట్ లడ్డు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి. ఎంతో ఇష్టమైన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయిందండి. ఆరోగ్యానికి ఎంతో బలాన్ని ఇచ్చి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఆరోగ్య విలువలు, పోషక విలువలు ఉన్నటువంటి డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిందండి. నాదొక చిన్న విన్నపము, మనం తల్లిదండ్రులుగా పిల్లల బాధ్యత మన మీద ఉన్నది. ఈ రోజుల్లో పిల్లలకి స్నాక్స్ కింద కుర్కురేలు, లేస్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ ఇచ్చి పంపించేస్తున్నారు. పర్యావరణానికి అలాగే పిల్లల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కాదండి. కాబట్టి ఇలా దాని బదులు ఒక డ్రై ఫ్రూట్ లడ్డు లేదా ఇలా ఒక నువ్వుల లడ్డు, ఇది నువ్వులు, అవిసె గింజలు, వేరుశనగ గింజలు, ఇలాగా డిఫరెంట్ సీడ్స్తో చేసిన లడ్డు అండి. ఇలా ఏదో ఒక లడ్డు లేదా 1 లేదా 2 లడ్డూలు పిల్లలకి బాక్స్లో పెట్టి పంపిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. తీయగా ఉంటుంది, అలాగే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడలేదు. కాబట్టి ఇలాంటివి మీరు ఇంట్లో తయారు చేసుకోండి, లేదా మన ఇంటి లక్ష్మీ రుచుల్లో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. మీకు మీ ఇంటికి కూడా ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఇలాంటి లడ్డూలు మేము పంపిస్తాం. థ్యాంక్ యూ.